మనది యాక్చువల్గా 2 ఇయర్స్ కోర్స్ అనమాట. ఆ 2 ఇయర్స్ కోర్స్లో సెకండ్ ఇయర్ అనేది ఒక ప్లేస్మెంట్ కానీ లేదా ప్రాజెక్ట్ కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి చేయొచ్చు అనమాట. అంటే ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కొక్కలా ఉంటుంది 2 ఇయర్స్ కోర్స్ తీసుకోమని చెప్పడంలో. కొంతమంది ఏమనుకుంటారంటే పార్ట్ టైం చేసుకుని ఎర్న్ చేసుకోవచ్చు, సెకండ్ ఇయర్ ఉంటుంది కదా అన్నట్టు. కొంతమంది ఏమో ప్లేస్ అవ్వచ్చు, మనకు ప్లేస్ అవ్వడానికి అంటే ప్లేస్మెంట్ తెచ్చుకోవడానికి కొద్దిగా టైం ఉంటుంది కదా అని కొంతమంది అనుకుంటారు. అండ్ అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాలైన థాట్స్ అయితే ఉంటాయి. సో దాన్ని బట్టి అయితే సెకండ్ ఇయర్ తీసుకోవచ్చు మామ. యూకేలో ఇంకొక 1 ఇయర్ ఎక్స్ట్రా ఉండొచ్చు అనే థాట్ కూడా అయితే ఉంటుంది. సో సెకండ్ ఇయర్ తీసుకోవడం వల్ల తప్పైతే లేదు 2 ఇయర్స్ కోర్స్ తీసుకోవడం వల్ల. అండ్ మా యూనివర్సిటీలో రూల్స్ ఎట్లా ఉంటాయంటే మీకు సెకండ్ ఇయర్ ప్లేస్మెంట్ కానీ ప్రాజెక్ట్ కానీ మీకు కానీ సర్టెన్ టైం అనేది అయితే మీకు మెన్షన్ చేస్తారు. ఆ సర్టెన్ టైంలో మీరు ఇంటర్న్షిప్ కానీ లేదంటే పర్మనెంట్ జాబ్ కానీ ఒక స్కిల్డ్ తెచ్చుకుంటే ఇట్స్ బెటర్. లేదంటే మిమ్మల్ని ప్రాజెక్ట్ దాంట్లోకి వేసేస్తారు. మీకు ఏదో ఒక ప్రాజెక్ట్ అసైన్ చేయడమో మీరే సెలెక్ట్ చేసుకోవడమో అలాంటిది ఏదో ఒకటి చేయాలన్నమాట. ఇది మా యూనివర్సిటీలో అయితే ప్రాసెస్. సో అది కూడా మీరు జాబ్ తెచ్చుకుంటానంటే ఎలాంటి పడితే అలాంటి జాబ్ తెచ్చుకుంటే కుదరదు. దానికంటూ ఇంత టైం అనేది జాబ్ లైక్ ఇంటర్న్షిప్ తెచ్చుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇంటర్న్షిప్ తెచ్చుకున్నారనుకోండి, మీకైతే ఆ ఇంటర్న్షిప్ అనేది ఒక 6 మంత్స్ అయితే ఉండాలి. ఆ 6 మంత్స్ ఇంటర్న్షిప్ అయి ఉండాలి. అలా రూల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీకు అది ప్లేస్మెంట్ ఇయర్ అవుతుందా లేదా ప్రాజెక్ట్ ఇయర్ అవుతుందా అనేది డిసైడ్ అయితే అవుతుంది. 1 ఇయర్కి 2 ఇయర్ కోర్స్కి ఫీ డిఫరెన్స్ పెద్ద అయితే ఏమో ఉండదు. ఒక అరౌండ్ ఒక 2700 అట్లా ఒక 3000 అనుకోండి. అంతకు మించి ఎక్కువ ఉండకపోవచ్చు. మా యూనివర్సిటీలో అయితే 2750 పౌండ్స్ అనమాట. 2 ఇయర్ కోర్స్ తీసుకోవాలి 1 ఇయర్ కోర్స్ తీసుకోలేదని మీరే డిసైడ్ అవ్వాలి. అండ్ నేను చెప్పేది కూడా 2 ఇయర్స్ కోర్స్ అయితే తీసుకోండి బెస్ట్. ఒకవేళ మీకు ఇండియాకి వెళ్ళిపోతాను నేను చదువుకుని అంటున్నాను అనుకుంటే 1 ఇయర్లో వెళ్ళిపోవచ్చు మీరు. లేదు ఉంటాననుకుంటే 2 ఇయర్స్ తీసుకుంటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది అంతే. సో అది ద మ్యాటర్ మా